మార్కు శుభవార్త మొదటి అధ్యాయం. మార్కు సువార్త మొదటి అధ్యాయం 21, 22 వచనాలు. అంతటా వారు కపెర్నహూములోనికి వెళ్ళిరి. వెంటనే ఆయన విశ్రాంతి దినమున సమాజ మందిరములోనికి పోయి బోధించెను. ఆయన శాస్త్రుల వలె గాక అధికారము గలవాని వలె వారికి బోధించెను. గనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడిరి. కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. పిల్లలకి ఈ వాక్యం నోటెడ్ అయిపోయింది. వాళ్ళు చెప్తున్నారు, చాలా హ్యాపీ అనిపించేసింది. స్టార్టింగ్ అట్లా చదవంగానే వాళ్ళు అమ్మో 2 వచనాలు చెప్పేసేస్తున్నారు. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి, కృపగల దేవ, నీ మాటల ధ్యానంలో మాకు సహాయం చేయండి. నీవు నాకు బయలుపరిచిన సంగతులు, నేను నేర్చుకున్న సంగతులు, నేను నేర్చుకున్నటువంటి సత్యం, వాక్య సత్యము, నీ మాటల్లో ఉన్నటువంటి సారాంశాన్ని మేము గ్రహించడానికి మాకు సహాయం చేయండి. మా బుద్ధి, మా బలం, మా తెలివి, మా జ్ఞానం అయ్యా తండ్రి, ఇవి చాలా స్వల్పమైనటువంటివి. మాకు సహాయం చేయండి, మమ్మల్ని బలపరచండి, మమ్మల్ని ప్రోత్సాహపరచండి. పరిశుద్ధాత్మ సహాయాన్ని మాకు ఇవ్వమంటూ యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మిత్రులారా, ఈ 2 వచనాల్లో నుంచి మనం చాలా పాఠాలు, అనేకమైనటువంటి పాఠాలు నేర్చుకుంటూ వస్తున్నాం. యేసుక్రీస్తు కపెర్నహూమునకు వెళ్ళాడు. కపెర్నహూములో మందిరం ఉంది. సమాజ మందిరంలోనికి వెళ్ళాడు. ఆయన మందిరానికి వెళ్ళడంలో ప్రత్యేకత ఉంది. ఏంటా ప్రత్యేకత అంటే, అది ఆయన మందిరం కనుక, ప్రార్థనా మందిరం కనుక మందిరానికి మనం వెళ్ళాలి అనే సత్యాన్ని నేర్చుకున్నాం. మందిరానికి వెళ్ళడం అనేటువంటిది ఆచారంగా కాకోకుండా అది హృదయంలో, మనసులో ఉండి, జ్ఞాపకాల్లో ఉండి దేవుణ్ణి స్తుతించడానికి, ఆరాధించడానికి వెళితే అది మనకెంతో ఆశీర్వాదం అనే సత్యాన్ని మనం నేర్చుకున్నాం. తర్వాత మందిరంలో ఆయన ఏం చేశాడు అంటే బోధించాడు అని. ఏం చేశాడండి? ఆయన బోధించాడు. ఆయన బోధకుడని, సత్యవంతుడైనటువంటి బోధకుడని, మొహమాటం లేని బోధకుడని, దేవుని మార్గాన్ని సత్యముగా బోధించిన వాడని, ఆయన శాస్త్రుల వంటి బోధకుడు కాదని నేర్చుకున్నాం. ఆయన బోధించే విధానం శాస్త్రుల బోధన విధానాన్ని కలిగి లేదు, భిన్నమైనటువంటి బోధన విధానాన్ని కలిగి ఉన్నాడని, ఆయన బోధన విధానం ఎంత ప్రాముఖ్యమైందో మనం నేర్చుకున్నాం. ఆ మాటలతో పాటు సంఘం కూడా దేవుని వాక్యాన్ని వినేటప్పుడు బోధించేవాడు ముఖ్యమే, బోధించే విధానము కూడా ముఖ్యమే. బోధించేవాడు క్యారెక్టర్, బోధించేవాడు యొక్క వ్యక్తిత్వం, ఇవి సరిగా లేకపోతే సంఘం అసలు అటువంటి వారిని యాక్సెప్ట్ చేయకూడదు, అంగీకరించకూడదు. ఎందుకనంటే బోధించేవాడు, వాడి జీవితం, వాడి క్యారెక్టర్ బాగోకపోతే దేవుని వాక్యానుసారమైనటువంటి బోధకుడు కాదతను. దేవుని వాక్యానుసారమైనటువంటి బోధకుడు కాదతను. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, మనలో చాలామంది, బయట కూడా కొంతమంది, అతను ఎలాగుంటే నాకెందుకు, మాకు వాక్యం చెప్తున్నాడు చాలు అని అంటారు. అది చాలా తప్పు మాట. అది చాలా తప్పు. అలా ఉండకూడదు ఎప్పుడు కూడా. సంఘం అలాగుంది అని అంటే సంఘం క్యారెక్టర్ని కోల్పోతుంది, సంఘం వ్యక్తిత్వాన్ని కోల్పోతుంది. అలా మనం వ్యక్తిత్వాన్ని కోల్పోకూడదు. బోధించేవాడు ముఖ్యమే, ఆ బోధ విధానము కూడా ముఖ్యమే. నేను మొన్న ఒక మాట వినుట గురించి ఒక మాట ఎవరో ఒక అతను చిన్న ఎగ్జాంపుల్ చెప్పాడు, చాలా బాగా అనిపించింది. ఒక రాజుగారు తన భవిష్యత్తుని గురించి తెలుసుకోవాలనుకున్నాడంట. ఏమనుకున్నాడు? భవిష్యత్తుని గురించి తెలుసుకోవాలనుకున్నాడు. అస్ట్రాలజర్స్ ఉంటారు కదా, జాతకం చూసేవాళ్ళు, వాళ్ళని పిలిపించాడు. మొదటి అస్ట్రాలజర్, జాతకం చెప్పేవాడు వచ్చి, రాజుగారు మీరు కొన్ని రోజుల్లో మీకంటే మీ పిల్లలు కొన్ని రోజుల్లో చనిపోబోతున్నారండి అని చెప్పాడంట. ఏమవుతుందంట? మీ బిడ్డలు కొన్ని రోజుల్లో చనిపోబోతున్నారు, వాళ్ళకంటే మీరు
ఎక్కువ సంవత్సరాలు, వాళ్ళకంటే మీ ఆయుష్ ఎక్కువగా ఉందని చెప్పాడంట. రాజుగారికి కోపం వచ్చింది. ఏంటి నా పిల్లలు చనిపోతారని చెప్తావేంటి అని కోపం వచ్చింది. నా పిల్లలు చనిపోతారని చెప్తావేంటి అని కోపం వచ్చి ఈ ఆస్ట్రాలజర్ని తీసుకెళ్ళి చెరసాల్లో వేయించాడు. వీడిని కాదని రెండో వాడిని పిలిపించాడు. రెండో వాడు ఒకేసారి కంగారు పెట్టేసారు రాజుగారిని. ఇంకేముంది అబ్బబ్బా, ఇంక 2-3 రోజుల్లో మీ బిడ్డలు చచ్చిపోతారు, మీరు మీరు బ్రతికే ఉంటారు, మీరు బ్రతికుండగానే మీ బిడ్డలు చనిపోతారు అని చెప్పి ఈ రెండవ ఆస్ట్రాలజర్ చెప్పాడంట. మరలా రాజుగారికి కోపం వచ్చింది. నా బిడ్డలు చనిపోవడం ఏంటి, ఎవరైనా ఊరుకుంటారు, తట్టుకోగలరా? అది నీకంటే ముందు నీ పిల్లలు చనిపోతారని చెప్పేటువంటి ఆ మాటను ఎవరైనా తట్టుకోగలరా? తట్టుకోలేరు. రాజుగారికి కోపం వచ్చింది. వాడు అలాగే చెప్పాడు, వీడు ఇలాగే చెప్పాడు అని చెప్పేసి అసలు ఈ ఆస్ట్రాలజర్ తప్పు అని చెప్పేసి వీళ్ళిద్దరిని చెరసాల్లో వేయించాడు. మూడో వాడు వచ్చాడంట. వచ్చి జాతకం చూడమని చెప్తే, ఆహా మహారాజా, నీకెంత గొప్ప ఆయుష్ ఉంది. ఏం చెప్పాడండి? నీ ఎంత గొప్ప ఆయుష్, అసలుకి నువ్వు నీ బిడ్డల కంటే ఎక్కువ సంవత్సరాలు బ్రతుకుతావు అని చెప్పాడంట. అర్థమైందా మీకు? రెండు ఒకటే, వాళ్ళు చెప్పింది ఈయన చెప్పింది ఒకటే, కానీ చెప్పిన విధానంలో తేడా, చెప్పిన పద్ధతి ఏదైతే ఉందో పద్ధతిలో తేడా ఉంది. యేసుక్రీస్తు చెప్పిన పద్ధతి వేరు, శాస్త్రులు చెప్పిన పద్ధతి వేరు. యేసుక్రీస్తు చెప్పిన పద్ధతి సంఘానికి, సమాజానికి ఆశ్చర్యాన్ని కలిగించాయి. శాస్త్రులు చెప్పినటువంటి పద్ధతి సంఘానికి, సమాజానికి విసుగు పుట్టించాయి. వాళ్ళు ప్రజల మీద భారం పెట్టారు కానీ భారాన్ని తీసివేయలా. కానీ యేసుక్రీస్తు భారాన్ని తగ్గించాడు కానీ భారాన్ని పెంచలేదు. వారి బోధన విధానాన్ని గనక మనం పరిశీలన చేసి మనం చూసిన విధానం అనేటువంటిది అర్థమవుతా ఉంది మిత్రులారా. బోధించిన విధానం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమని అర్థం చేసుకున్నాం. తర్వాత ఆయన ఏమి బోధించాడు? మందిరానికి వెళ్ళాడు, బోధించాడు. ఏం బోధించాడు అది తెలియాలిగా. బోధించాడు అంటే సరిపోతుందా? ఏమి బోధించాడో తెలియాలి. దేని గురించి ఆయన చెప్పాడు అనేటువంటిది తెలియాలి. దేని గురించి చెప్పాడు? ఈ రోజున మోస్ట్ ఆఫ్ ద చర్చెస్, చాలా సంఘాల్లో, కొన్ని చోట్ల చాలా సంఘాల్లో వాక్యం చెప్పడంలా, వాక్యానికి బదులుగా నాకు దేవుడు రాత్రి కనపడ్డాడు, ఇదిగో సుబ్బమ్మ గారు మీకు గతి పడడానికి కారణం అదే కారణం, మీరు ఇది చెయ్యాలి, దేవుడు నాకు దర్శనం ఇచ్చాడు, ఈ విధానాలను ఎక్కువగా ఈ బోధలు ఎక్కువగా అయిపోతూ ఉంటున్నాయి ఈ రోజు ఉన్నటువంటి సమాజంలో మిత్రులారా. కనుక వాటిని మనం ఖండించాలి. దేవుడు ఎప్పుడు అటువంటి సంభాషణలు చేయడు. ఆ విధానంలో దేవుడు మాట్లాడడం, దేవుడేం మాట్లాడాడు అనేటువంటిది ముఖ్యం. ఆయన ఏం బోధించాడు? ఆయన పరలోక రాజ్యాన్ని గురించి బోధించాడు. ఏం బోధించాడండి? పరలోక రాజ్యం గురించి బోధించాడు. కాలము సమీపమై ఉన్నది, దేవుని రాజ్యం సమీపంగా ఉంది. కాలం సంపూర్ణమై ఉంది, దేవుని రాజ్యం సమీపంగా ఉంది. దేవుని రాజ్యాన్ని గురించి బోధించాడు. ఏం బోధించాడు దేవుని రాజ్యం గురించి? ఒకడు దేవుని రాజ్యంలోకి రావాలంటే మారు మనసు పొందాలి, మారు మనసునకు తగిన జీవితాన్ని జీవించాలి. ఒకడు దేవుని రాజ్యంలోనికి రావాలంటే యేసుక్రీస్తుని నమ్మాలి. ఎవరైతే మారు మనసు పొంది యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఈ మారు మనసునకు తగిన జీవితాన్ని జీవిస్తారో వారికి దేవుని రాజ్యం అనేటువంటిది ఇవ్వబడుతుంది అని చాలా స్పష్టంగా ఆయన చెప్పాడు. ఇంకేం చెప్పాడు? దేవుని రాజ్యమునకు అందరికీ ఆహ్వానం ఇచ్చాడు. అందరినీ ఆయన ఆహ్వానించాడు. ఇప్పుడు ఈ ఆహ్వానాన్ని ఎవరైతే తీసుకుంటారో ఆ ఆహ్వానాన్ని అందుకున్నటువంటి వారు దేవుని రాజ్యంలోనికి ప్రవేశిస్తారు. ఆహ్వానాన్ని తీసి పక్కన పడేశారు అనుకోండి. ఈరోజు మన ఊర్లో పెళ్ళి ఉంది, అందరికి ఆహ్వానం ఇచ్చారు, మ్యాక్సిమం కొంతమందికి ఇచ్చినట్టు ఉన్నారు. ఇప్పుడు ఆహ్వాన పత్రికను మనకి ఏమవుతాలే అని పక్కన పడేసాం అనుకోండి, దాన్ని చేసేది ఏమీ లేదు. అదే ఆహ్వానాన్ని మనం లక్ష్య పెట్టి మనం వెళ్ళామనుకోండి, వాళ్ళతో ఉండొచ్చు, వాళ్ళతో మాట్లాడవచ్చు, అక్కడ భోజనం చేయొచ్చు, మళ్ళీ తిరిగి రావచ్చు.
సో ఆహ్వానాన్ని ఎవరైతే గౌరవిస్తారో, ఆహ్వానాన్ని గౌరవించినటువంటి వారికి దేవుని రాజ్యం అనేటువంటిది ఇవ్వబడుతుంది. హల్లెలూయా. అది దేవుని రాజ్యం గురించి ఇంకా చాలా చెప్పాడు ఆయన. మనం డిస్కషన్ చేయడానికి చాలా విషయాలు ఉన్నాయి. బట్ ఈ 4 ప్రాథమిక అంశాలు కనుక ఈ 4టిని మనం ధ్యానం చేయడం అనేటువంటిది జరిగింది. ఇంకేం చెప్పాడు? యేసుక్రీస్తు చర్చిలోకి వెళ్ళి, సమాజ మందిరంలోకి వెళ్ళి ఆయన ఏం బోధించాడు? చదవండి 15వ వచనం, మొదటి అధ్యాయం. కాలము సంపూర్ణమై ఉంది, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది, ఏం పొందమన్నాడు? మారు మనసు. యేసుక్రీస్తు మారు మనసు గురించి బోధించాడు. మారు మనసును గురించి బోధించాడు. ఇంగ్లీష్లో బాగుంది, రిపెంట్ అనే పదం ఉపయోగించాడు. రిపెంట్ అనే పదానికి మరొక అర్థం పశ్చాత్తాపం. ఏమిటండి అది? పశ్చాత్తాపం. పశ్చాత్తాపాన్ని గురించి, మారు మనసును గురించి బోధించాడు ఆయన. ఈరోజు మనకు తెలియాలి మారు మనసు అంటే ఏంటి. ఇది తెలియని వారు చాలామంది ఉన్నారు. ఇది అర్థం కాని వారు చాలామంది ఉన్నారు. మారు మనసును గూర్చినటువంటి భావం తెలియనటువంటి వారు చాలామంది ఉన్నారు. అందుకే ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మారు మనసు అనగా అర్థం, మారు మనసు అనగా భావాన్ని దేవుడు ఈరోజు మనకు దేవుడు తెలియపరచాలనుకుంటున్నాడు. మారు మనసు అంటే ఏంటంటే దాని అర్థం ఏంటి మిత్రులారా? కొన్ని అబ్రివేషన్స్ ఎలా ఉన్నాయి మిత్రులారా? పాపం చేయకుండా ప్రవర్తనను మార్చుకోవడం. ఏం చేయకుండా? పాపం చేయకుండా, తప్పులు చేయకోకుండా ప్రవర్తనను మార్చుకోవడం, ప్రవర్తనలో పరివర్తన రావడం. ఏంటది? ప్రవర్తనలో పరివర్తన. పరివర్తన అంటే మార్పు రావడం. ప్రవర్తన మారడాన్ని మారు మనసు అంటాం. మారు మనసు అంటాం మిత్రులారా. తర్వాత ఇంకొక మాట చెప్పాడు, దేవుని వైపు తిరగటం. ఎటు తిరగటం? దేవుని వైపు తిరగటం. నేను మీకు బాగా అర్థం కావడం కోసం ఒక వచనాన్ని జ్ఞాపకం చేస్తా, సింపుల్గా అర్థమవుద్ది మనకి. తీతు పత్రిక చివరి అధ్యాయం దీండి ఒకసారి. తీతు పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం చదవండి. ఎందుకనగా మనం కూడా ఎప్పుడు అవివేకులం? మునుపంటే ఇంతకు ముందు. మునుపంటే ఏంటది? ఇంతకు ముందు ఎవరు మనం? అవివేకులం. మరి ఇప్పుడేమవ్వాలి మనం? అవివేకులం కాకూడదు. అంటే వివేకం లేని వారిగా ఉండకూడదు. ఇది ప్రవర్తనలో పరివర్తన అంటే ఇది. అప్పుడు తెలియదు, ఇప్పుడు తెలుసుకున్నాం. అప్పుడు తెలియదు, ఇప్పుడు తెలుసుకున్నాం. అవివేకము అంటే అర్థం ఏంటి? తెలియకపోవడం, జ్ఞానం లేకపోవడం. అప్పుడు తెలియక మనం అవిధేయతగా ఉన్నాం. అదే అంటాడు ఇక్కడ, మునుపు అవివేకులము అవిధేయులము. ఈ అవిధేయత మనకు ఎందుకు వచ్చింది? తెలియక, జ్ఞానం లేక, దేవుణ్ణి గురించినటువంటి అవగాహన లేక. అందుకే ప్రవర్తన పరివర్తన చెందాలి. అది మార్పు. ప్రవర్తన ఏమవ్వాలి? పరివర్తన చెందాలి. అప్పుడు జ్ఞానం లేని వ్యక్తిగా ఉన్నావు, అప్పుడు తెలియని వ్యక్తిగా ఉన్నావు. ఇప్పుడు ఏమవ్వాలి? ఇప్పుడు జ్ఞానం సంపాదించుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు నీలో క్రీస్తున్నాడు. ఇప్పుడు నీలో ఎవరున్నాడండి? క్రీస్తున్నాడు. క్రీస్తుని కలిగి ఉండి కూడా నువ్వు అజ్ఞానంగానే ఉన్నావు అనంటే నీ ప్రవర్తనలో, నీ మనసులో మార్పు అనేటువంటిది కలగలేదు. గుర్తుపెట్టుకోండి, నేను బ్యాప్టిజం తీసుకున్నానుగా అనుకుంటారేమో. బ్యాప్టిజానికి మారు మనసుకి అగాధం ఉంది. నేను అంటాను దానికి సంబంధం లేదు. దానికి సంబంధమే లేదు. కనుక జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి అంశం, నేను బ్యాప్టిజం తీసుకుంటే మారినట్ట కాదు. బ్యాప్టిజం తీసుకుంటే మారినట్టు ఎలా అవుతుంది? బాప్టిజమునకు మారు మనసుకు సంబంధం ఏముంది? బాప్టిజము అనేటువంటిది నీ విశ్వాసాన్ని బయటకు చెప్పడానికి, నీ విశ్వాసాన్ని, లోపల ఉన్న నీ విశ్వాసాన్ని, ఇన్వర్డ్ ఫెయిత్ అవుట్వర్డ్ అపీరియన్స్ అంటాం ఇంగ్లీష్లో. అంటే లోపల ఉన్న విశ్వాసాన్ని బహిర్గతం చేయడానికి. నేను యేసుక్రీస్తుని నమ్ముతున్నాను, నా స్వంత రక్షకుడిగా అంగీకరించాను, ఆయన ద్వారా నా పాపాలు కడుగబడ్డాయి, ఆ విశ్వాసం నాకు ఉంది, యేసుక్రీస్తుని నమ్మడం వల్ల నిత్య జీవాన్ని పొందుకుంటాను, అది నేను నమ్మాను అని నీ విశ్వాసాన్ని బయటికి చెప్పడానికి బాప్టిజం అనేటువంటి ఒక గుర్తుని నువ్వు పొందుకుంటున్నావు.
అంతే తప్ప దానికి ఇంకా విశిష్టత ఏమీ కూడాను లేదు మిత్రులారా. కనుక గమనించవలసినటువంటి విషయం, ప్రవర్తన పరివర్తన చెందడం, మార్పు చెందడం. ఏంటి ఆ మార్పు? ఇక్కడ అంటాడు అవివేకులం అవిధేయులం. ఇంకేమయ్యాం? ఈ అవివేకం వల్ల, అవిధేయత వల్ల ఏమైపోయాం? మోసపోయాం. మోసపోయిన వారము నానా విధములైన దురాశలకు భోగములకును దాసులమై ఉండి. ఏమయ్యాం? నానా విధములమైన దురాశలకు భోగములకు ఏమైపోయాం? దాసులమైపోయాం. అంటే భోగము అంటే అర్థం ఏంటండి? సౌకర్యాలు. ఏంటవి? సౌకర్యాలు. చూడండి, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ సౌకర్యాల కోసమే ప్రార్థనలు చేస్తారు. ప్రార్థనలు ఏంటండి? ఆధ్యాత్మిక ఎదుగుదల కోసం ఉండటంలా, విశ్వాసం బలపడడానికి ఉండడంలా. సౌకర్యాలు, నీకు అవసరం లేకపోయినా సౌకర్యాలను కోరుకోవడం, భోగములను కోరుకోవడం. నేను అలా ఉండాలి, నేను ఇంత లగ్జరియస్గా ఉండాలి, నేను ఇలా హోదాగా ఉండాలి. ఇదంతా ఏంటి? భోగము అంటాం. దాన్ని ఏమంటామండి మనం? భోగం. ఇప్పుడు నాకు కారు కావాలని నేను కోరుకోనంటే దాన్ని ఏమంటాం? భోగం. నాకు అవసరం లేదు, ఇప్పుడు నాకేంటండి అది? నాకు అవసరం లేదు, నాకు అనవసరం అది. ఇప్పుడు ఒకవేళ దేవుడు పరిచర్ని ఎక్స్టెండ్ చేసినప్పుడు అది అవసరమైతే దేవుడు ఇస్తాడు. ఇది నీకు అవసరాన్ని బట్టి ఇస్తాడు దేవుడు. ఇప్పుడు నాకు బండి అవసరం, బండి ఇచ్చాడు. నాకు సైకిల్ అవసరం, దేవుడు సైకిల్ ఇచ్చాడు. నీకు ఇల్లు అవసరం, దేవుడు నీకు ఇల్లు ఇచ్చాడు. నీకు వస్త్రం అవసరం, వస్త్రం ఇచ్చాడు. ఇచ్చిన వాటిని బట్టి దేవుణ్ణి స్తుతించాలి. అది క్రైస్తవుడికి ఉండేటువంటి గొప్ప సంతృప్తి, గొప్ప సంతృప్తి. ఇప్పుడు దేవుడు తెలియకితం అసంతృప్తితో జీవించాం. అది లేదు, ఇది లేదు, అది కావాలి, ఇది కావాలి అని. ఇప్పుడు దేవుడు ఉన్నప్పుడు సంతృప్తికరమైనటువంటి జీవితం, అది పరివర్తన. అదేంటండి? పరివర్తన. మిత్రులారా గమనించండి, అదే అంటాడు ఇక్కడ. ఏమంటామంటే, ఈ దురాశలకు భోగములకు దాసులమై ఉండి దుష్టత్వమునందును అసూయందును కాలము గడుపుచు అసహ్యులమై ఒకరినొకడు ద్వేషించుచూ ఉంటిమి. ఒకరినొకరు ద్వేషించుకుంటూ ఉన్నాము. అది మునుపు. అది ఎప్పుడండి? మునుపు. అంటే మారు మనసు లేక ముందు, మారు మనసు లేనప్పుడు. కానీ ఇప్పుడు అలా ఉండకూడదు మనం. కానీ ఇప్పుడు అలాగా మనం ఒకరినొకరు ద్వేషించుకునే వారిగా ఉండకూడదు, అసూయపరులుగా ఉండకూడదు, మనం దుష్టత్వంలో ఉండకూడదు, మనం భోగములకు దురాశలకు దాసులుగా ఉండకూడదు, భోగములకు దురాశలకు దాసులుగా మనం ఉండకూడదు. పరివర్తన చెందాలి, మార్పు చెందాలి. మనం ఏం చెందాలండి? అది మారు మనసు అంటే. హల్లెలూయా. ద బెస్ట్ ఎగ్జాంపుల్, తీతు పత్రికలో ఇచ్చినటువంటి మారు మనసును గురించి ఇచ్చినటువంటి ద బెస్ట్ ఎగ్జాంపుల్ అది మిత్రులారా. కనుక జ్ఞాపకం చేసుకుందాం ప్రియమైనటువంటి దేవుని సంగమ. ఇంకేమన్నాడు? పాపము యొద్ద నుండి, చాలు అగజ్జాలు, దేవుని వైపు తిరగడం. పాపం యొద్ద నుండి దేవుని వైపు తిరగడం అంటే, ఇప్పుడు మనం చదువుకున్నటువంటి లేఖనం ప్రకారం ఈ పాపమంతటిని వదిలిపెట్టేసి దేవుని వైపు మరలడాన్ని మారు మనసు అని అంటాం, లేదా పశ్చాత్తాపం అని అంటాం మిత్రులారా. ఇంకా కొంచెం అబ్రివేషన్ కొంచెం ముందుకు ఇచ్చాడు. పాపం, తప్పులు చేయకుండా, లేదా పాపమును తప్పులు చెయ్యాలనే మనసును, అబద్ధం చెప్పాలంటే మనసును మార్చుకొని, పాపం చేయాలనే మనసుని మార్చుకొని అది చెయ్యకోకుండా దేవుని వైపు తిరగడం, దేవుని వైపు తిరగడం. ఈ పశ్చాత్తాపం అనేటువంటిది, లేదా మారు మనసు అనేటువంటి దాని ప్రభావం వేటి మీద ఉంటుంది అని అంటే మిత్రులారా, గుండె, లేదా హృదయం, మనసు, ప్రవర్తన, దీని మీద ప్రభావం కలిగి ఉంటుంది పశ్చాత్తాపం అనేటువంటిది. అంటే పశ్చాత్తాపం ఒక మనిషి చెందినప్పుడు ఇవి మారిపోతాయి, హృదయం మారుతుంది. ప్రభువు ఇప్పుడు రాతి గుండెను తీసి, అది రాతి గుండెను తీసి అంటే కఠినమైన హృదయాన్ని తీసేసి మెత్తని హృదయాన్ని దేవుడు ఇస్తాడని. ఒకప్పుడు మూర్ఖుడిగా ఉన్నావు, ఇప్పుడు మారావు. కాబట్టి ఇక్కడ మారు మనసు అనేటువంటిది మతం మారడం కాదు. కొంతమంది క్రీస్తుని నమ్ముకోవడాన్ని మతంగా భావిస్తున్నారు, కొంతమంది యేసుక్రీస్తుని నమ్ముకోవడాన్ని మతం అనే ముద్ర వేశారు మిత్రులారా. కానీ ఇది మతం కాదు, మతానికి క్రైస్తవ్యానికి సంబంధం లేదు, మతానికి క్రీస్తుకి సంబంధం లేదు. కొంతమంది మతంలోకి దిగామంటారు. బస్సు దిగావా? అర్థం కాదు నాకు అది. మతంలోకి దిగటం ఏంటి? మతంలోకి ఎక్కడం ఏంటి?
కనుక ప్రియమైనటువంటి దేవుని సంగమా, క్రీస్తుని విశ్వసించడం అంటే, పశ్చాత్తాపం చెందడం అంటే, మారు మనసును పొందుకోవడం అంటే మతాన్ని అవలంబించడం కాదు. మతాన్ని అవలంబించడం కాదు, పరివర్తన చెందడం. ఏం చెందడం అండి? పరివర్తన. మనస్సు మారడం. మునుపు మూర్ఖుడివి, మునుపు అజ్ఞానివి, మునుపు అవిధేయుడవి, మునుపు దురాశలను అనుసరించి నడుచుకున్నావు, మునుపు భోగములను అనుసరించి నడిచావు. కానీ ఇప్పుడు సంతృప్తి చెందుతున్నావు దేవుడిచ్చిన వాటితో. అది మార్పు. దేవుడు నీకేదన్నా ఇచ్చాడా, వెరీ హ్యాపీ. దేవుడు నాకు ఇచ్చాడా, వెరీ హ్యాపీ. అంతే, దట్స్ ఇట్. మళ్ళీ ఇంకోటి కావాలనే కోరిక లేదు ఇంక అక్కడ. అవసరాన్ని బట్టి కోరిక అనేటువంటిది కలుగుతుంది క్రైస్తవుడికి. దేన్ని బట్టి అండి? అవసరాన్ని బట్టి. దేన్ని బట్టి అండి? అవసరాన్ని బట్టి కోరిక కలిగిద్ది క్రైస్తవుడికి. మీ దగ్గర సైకిల్ లేదు, బండి లేదు, ఏమీ లేదు, ఊరెళ్ళాలి, నడుచుకుంటూ వెళ్తున్నారు. నాకు బండి ఉంటే బాగుండే అని మనసులో కోరిక పుట్టింది. ఎందుకు? అవసరం నీకు అక్కడ. అది ఉంటే కొంచెం పెందలకాడు వెళ్ళే వ్యక్తివి, కొంచెం పెందలకాడు వచ్చే వ్యక్తివి. నీకు పని తగ్గుతుంది, వ్యయము తగ్గుతుంది, సులువు అవుతుంది. అది అవసరం. అప్పుడు ప్రార్థన చేయి, తప్పు లేదు. తప్పు లేదు. అసలు ఏమీ లేకోకుండా నాకు విమానం ఉంటే బాగుండు అనుకుంటే అక్కడ అదేంటది? భోగం. అదేంటది? భోగం అవుతుంది, సుఖాన్ని కోరుకోవడం అవుతుంది అది. కాబట్టి ప్రభునందు మిత్రులారా, పరివర్తన చెందడం ఏంటి? మనసు పరివర్తన చెందడం. మనసు పాపము నుంచి మళ్ళించుకొని, మనసుని మార్చుకొని దేవుని వైపు తిరగడమే మారు మనసు, పశ్చాత్తాపం అంటే మిత్రులారా. హల్లెలూయా, మహిమ దేవునికి కలుగును గాక. గమనించండి మిత్రులారా, ఈ పశ్చాత్తాపం అనేటువంటిది మనలో ఏం చేస్తుంది? ఈ పశ్చాత్తాపం అనేటువంటిది మన మనసు, మన ప్రవర్తన, మన హృదయము మీద దీని ప్రభావం అనేటువంటిది కలిగి ఉంటుంది. ఈ హృదయంలోను, ఈ మనస్సులోను, మన ప్రవర్తనలోను మార్పును కలుగజేసేటువంటిదే పశ్చాత్తాపం మిత్రులారా. హల్లెలూయా. కనుక ప్రియమైనటువంటి దేవుని సంఘం, ఇక్కడ ఉన్నటువంటి వారిలో మీ ప్రవర్తనలో మార్పు కలిగిందా? మీ హృదయంలో మార్పు కలిగిందా? లేకపోతే మీ మనస్సు మారిందా లేదనేటువంటిది పరీక్ష చేసుకోండి. ఇంకా చూద్దాం. ఈ మారు మనసును గురించి లేదా పశ్చాత్తాపాన్ని గురించి మనం ఆలోచన చేస్తే, ఇది చేసే పని ఏంటనంటే, పశ్చాత్తాపం అనేటువంటిది ఒప్పుకోవడం. ఏం చేస్తుందండి? ఒప్పుకుంటుంది తప్పుని, ఒప్పుకుంటుంది. ఇప్పుడు నేను నిన్న అనుకుంటా, నిన్నే కదా మనం ఫాస్టింగ్ ప్రేయర్స్లో ఒక సంగతి జ్ఞాపకం చేసుకున్నాం. నా స్నేహితుడి భార్య ఒక అక్రమ సంబంధాన్ని కలిగి ఉంది. అంతకుముందు 3 సార్లు తప్పిదం చేసింది. తన అక్రమ సంబంధాన్ని తన భర్తతో నేను ఇట్లా చెయ్యను, అలా చేయనని పెద్ద మనుషులు చెప్పినప్పటికీ కూడాను మరలా తన అక్రమ సంబంధాన్ని అలాగే కొనసాగించింది. ఈసారి భర్త స్వయంగా చూశాడు. ఇక నీకు నాకు సంబంధం లేదు, బయటికి వెళ్ళిపో అని చెప్పేసి అన్నాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇక తనలో అపరాధ భావం కలిగింది. ఏం కలిగిందండి? అపరాధ భావం. పశ్చాత్తాపం అనేటువంటిది, మారు మనసు అనేటువంటిది నేను తప్పు చేశాననేటువంటి భావనను కలిగిస్తుంది. అది మారు మనసు. నేను పాపములో జీవిస్తున్నాననేటువంటి సత్యాన్ని మనకు బయలుపరుస్తుంది. అది మారు మనసు అంటే. హల్లెలూయా. మిత్రులారా, ఇప్పుడు ఆమె బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఆయన మాట్లాడిన మాటలకు ఆయన త్రోసేసేసరికి, భర్త తనను అసహించుకునేసరికి తన ఇంటికి వెళ్ళిపోయింది. తప్పు చేసింది కాబట్టి ఆ తనలో అపరాధ భావం మరింత రెట్టింపైపోతా ఉంది. ఇప్పుడు భర్త దగ్గరికి వచ్చి పాదాలు పట్టుకుని క్షమించమని అడుగుతుంది. ఎందుకు వచ్చి అడిగింది? తను అంటుంది, నేను తప్పే చేశాను. ఏమిటండి అది? నేను చేసింది తప్పే, నేను చాలా తప్పిదం చేశాను. బావగారు నన్ను క్షమించండి, నేను చాలా తప్పిదం చేశాను, అయ్యా నన్ను క్షమించు. నేను చాలా పాపం చేశానని క్షమించు. అదే పాపమును ఒప్పుకొన చేయడం. కొంతమంది ఉంటారు, నాదేం తప్పు అంటారు. నాదేం తప్పు అంటారు. నాకు తెలిసిన ఇంకొక ఆవిడ ఇట్లాగే అక్రమ సంబంధాన్ని కలిగి ఉంటే, అక్రమ సంబంధాన్ని వాళ్ళ తమ్ముడు చూసి
ఆ అమ్మాయిని డైరెక్ట్గా పట్టుకుంటే, నువ్వు నన్ను ఎందుకు పట్టుకున్నావు, నేను ఏం తప్పు చేశాను అంది ఆవిడ. కొంచెం ఎబ్బెట్టుగా మనకి మాటలు ఉన్నాయి, కానీ మనకు అవసరమైనటువంటి మాటలు. పాపం అనేటువంటిది ఎంత వ్యభిచారంతో కూడినటువంటిది. పాపం అంటే వ్యభిచారంతో సమానం. అదొక అక్రమ సంబంధం పాపం అనేటువంటిది. దాన్ని వదులుకోవాలి మనం. దాన్ని ఏం చేయాలండి? వదులుకోవాలి. అక్రమ సంబంధానికి, వ్యభిచారానికి పెద్ద తేడా ఏమీ లేదు. మిత్రులారా. కనుక గమనించండి, నేనేం తప్పు చేశాను? నన్ను పట్టించావేంటి నువ్వు? నేను ఏదో తప్పు చేసినట్టు. ఇది చేసిన తప్పే, పైగా మళ్ళీ ఇదేంటిది? తిరుగుబడేటువంటి స్వభావం, పశ్చాత్తాపం అనేటువంటిది లేకపోవడం, హృదయంలో అపరాధ భావన కలగకపోవడం. ఒకవేళ మనలో ఎవరమైనా సరే అటువంటి కఠినమైన హృదయము కలిగినటువంటి వారిగా ఉన్నామేమో. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, దేవుడు బోధించాడు, పశ్చాత్తాపాన్ని గురించి బోధించాడు. ఆయన దేని గురించి బోధించాడండి? పశ్చాత్తాపాన్ని గురించి బోధించాడు ఆయన. ఒక రోజున కొంతమంది మనుషులు వ్యభిచారం చేస్తున్నటువంటి ఒక స్త్రీని యేసు క్రీస్తు దగ్గర పట్టుకొని వచ్చారు. ఈవిడ వ్యభిచారం చేస్తూ ఉండగా మేము పట్టుకున్నాము. మోషే ధర్మశాస్త్ర ప్రకారం రాళ్లతో కొట్టి ఈమెను చంపాలి. రూల్ ప్రకారం ఈమెను ఏం చేయాలి? రాళ్లతో కొట్టి చంపాలి. బట్ గాడ్ సీస్, కానీ దేవుడు ఆమె హృదయంలో ఉన్నటువంటి పశ్చాత్తాపాన్ని దేవుడు చూశాడు. అప్పుడు అంటాడు, మీలో ఎవరు పాపం చేశారు చేయలేదో వాడు మొదట రాయిని. ఎవరు రాయి వేయలేదు మిత్రులారా. ఆమెను విడిచిపెట్టారు. కనుక గమనించవలసినటువంటి విషయం ఇది. ఈరోజు ప్రభు మన దగ్గర కోరుకుంటుంది ఏంటి అని అంటే, హృదయ పరివర్తన చెందడం, దేవుని వైపు మనం తిరగడం, పశ్చాత్తాపాన్ని మనం పొందుకోవడం. మనం పశ్చాత్తాపం చెందాలి. పశ్చాత్తాపం మనకు అవసరం. అపరాధ భావన కలగాలి. ఇర్మియా గ్రంథం 44వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చదవండి. వీళ్ళు చేసినటువంటి దుర్మార్గం అర్థమవుతుంది. ఇంకా నేటి వరకు వాళ్ళు దేన మనసు ధరింపుకున్నారు, భయమునందుకున్నారు. నేను మీకును మీ పితరులకు నియమించిన ధర్మశాస్త్రమునైనను కట్టడలైనను అనుసరింపకయ్యే ఉన్నారు. ఇదేంటిది? పశ్చాత్తాపము చందని ఇశ్రాయేలీయులు. ఇక్కడ వీళ్ళు ఏంటంటే, వీళ్ళకి పశ్చాత్తాపం లేదు. వీళ్ళు ఎంతో విగ్రహారాధన చేశారు. 3వ వచనం నుంచి చదవండి, అర్థమవుతుంది. 44వ అధ్యాయం 3వ వచనం నుంచి, మీరైనను మీ పితరులైనను ఎరుగని అన్య దేవతలను అనుసరించుచు పూజించుచు వాటికి ధూపము వేయించు వచ్చుట వలన వాటి నివాసులు తాము చేసుకున్న దోషము చేత నా కోపం పుట్టించుతారు. గనుక నేడు నివాసులు లేకుండా అవి పాడైపోయి ఉన్నవి. ఏమని అంటాయి? పాడుపడి ఉన్నవి. అవి పాడుపడి ఉండడానికి కారణం ఏంటి? వాళ్ళ దోషం. పాడుపడి ఉండడానికి కారణం ఏంటి? వాళ్ళ దోషం. ఈరోజు మనలో ఎంతమంది ఇది నా దోషం వల్లే నాకు ఈ దుస్థితి కలిగిందని అనుకోగలుగుతున్నాం? దేవుని ఉగ్రత వల్లే నేను ఈ నష్టాన్ని ఫేస్ చేస్తూ ఉంటున్నాను అని మనలో ఎంతమంది అనుకోగలుగుతున్నాం? నా పాపము వల్లనే నాకు ఈ దుస్థితి వచ్చింది, నాకు ఈ స్థితి కలిగిందని మనలో ఎంతమంది భావించగలుగుతున్నాం? మనకు ఆ భావనట్లా మనకు వచ్చే భావన ఏంటనంటే, ముహూర్తం మంచిది కాదు. ఏది మంచిది కాదు? ముహూర్తం. లేకపోతే ఇంటి ముందు ట్యాంక్ బేస్మెంట్ కంటే ఒక 2 అంగుళాలు ఎక్కువ ఉంది హైట్. దాని ప్రభావం వల్ల నేను ఈరోజు ఇల్లు కట్టుకోలేకపోతున్నాను, పిల్లల్ని చదివించుకోలేకపోతున్నాను, పంట వ్యవసాయం చేస్తున్నాం కానీ కలిసి రావట్లేదు. అది ఎట్లా కలిసి రావడం అంటే ఎట్లా వస్తుంది? అది కలిసి ఎలా వస్తుంది? కలిసి రావడం అంటే నాకు అర్థం కాదు అసలు ఆ మాట ఏంటి, అసలు దాని భావన ఏంటి అంటే, పశ్చాత్తాపము చందని హృదయాలు మనవి, మారు మనసు లేనటువంటి హృదయాలు మనవి.
ఇంత జరిగినప్పటికీ కూడాను, పాడుబడిపోయినప్పటికీ కూడాను వాళ్ళు ఏం చేస్తా ఉన్నారంట, మరియు నేను పెందల కాడ లేచి ప్రవక్తలైన నా సేవకులందరిని మీ యొద్దకు పంపుచు నాకు అసహ్యమైన ఈ హేయ క్రియలను కార్యమును మీరు చేయకుండుడి అని చెప్పుచూ వచ్చి తిని. దేవుడు ఏం చేశాడంట, నాకు అసహ్యమైనటువంటి ఈ పాడు పనుల్ని మీరు, ఈ చెడ్డ కార్యములను మీరు చెయ్యొద్దు అని, ఈ హేయ పనులను మీరు చెయ్యొద్దు అని పెందల కాడ తన ప్రవక్తలను లేపి పంపించాడంట దేవుడు. ఎవరున్నారు? మీరేంటున్నారా? సరే వాళ్ళ గురించి పక్కన పెట్టేద్దాం. మీరేంటున్నారా? ఇప్పటికీ పోవట్లేదు మనలో అవివేకము, అజ్ఞానం. శనివారాన్ని నమ్మేవాళ్ళు ఉన్నారు, మంగళవారాన్ని నమ్మేవాళ్ళు ఉన్నారు, ముహూర్తాన్ని నమ్మేవాళ్ళు ఉన్నారు, ఇది మంచి రోజు అని నమ్మేవాళ్ళు ఉన్నారు, అమావాస్య అని నమ్మేవాళ్ళు ఉన్నారు. ఏమండి, ఇంకా నువ్వు క్రీస్తు గురించి నీకేం తెలుసు? క్రీస్తుని గురించి నీకున్న అవగాహన ఏంటి? వారు దేవుని మాటల గురించి చెప్తాడు, వారు ఆలకింపకపోయిరి. ఏం చేశారంట వాళ్ళు? ఆలకించలేదు. అన్య దేవతకు దోపార్పణము చేయుట మానకపోయిరి. వీడు వినలేదు, మానలేదు. తమ దుర్మార్గతను విడవలేదు. చెవి యొగ్గలేదు. ఏంటంటే వీడు చేసిన తప్పిదం? ఆలకించలేదు, మానలేదు, విడవలేదు, చెవి యొగ్గలేదు, లోబడలేదు. అందుకే పాడుబడిపోయింది వారి భూమి. అందుకే వారి చేతి పని పాడుబడిపోయింది. అందుకే వారు కష్టపడుతున్న చిల్లెలు చంచులో వేసినట్టుగానే ఉంది. వారు కష్టపడుతున్న ఎలాగుందండి? చిల్లెల సంచులో వేసినట్టుగానే ఉంది మిత్రులరా. కనుక గమనించవలసినటువంటి విషయం ఇది. ఈరోజు ప్రభు తన పరిశుద్ధ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు మిత్రులరా. మనం గమనించవలసినటువంటి విషయం ఇది. ఈరోజు నీలో మార్పు, నీ మనసులో పరివర్తన, నీ ప్రవర్తనలో పరివర్తన నువ్వు చెంది ఉన్నావా? లేకపోతే ఇశ్రాయేలులాగా 44వ వచనంలో చెప్పినట్టుగా దేవుడు తన ప్రవక్తలను పంపి మీకు వివరించిన, తెలిపిన, బోధించిన ఇంకా దేన మనసును ధరించకుండా ఉన్నావా? ఇంకా భయము నొందకుండా ఉన్నావా? మనకు భయం ఏడదే? మనం ప్రత్యామ్నాయాలు ఎత్తుకుంటున్నాం కదా, తాయెత్తులు, ఇంకేదో కొబ్బరికాయలు, గరుదుగుడ్డు, ఇవన్నీ, తోటకూర కట్టలు, ఇవన్నీ ఎత్తుకుంటున్నాం కదా. దేవుని భయం ఏడదు మనకి? దేవుని వైపు తిరిగింది అది మనం అసలు, దేవుని వైపు మళ్ళింది అది మనం అసలుకి. గమనించవలసినటువంటి విషయం. మారు మనస్సు అంటే మిత్రులరా, అది ఒప్పింపజేస్తుంది పాపాన్ని, అది అపరాధ భావనను కలుగు చేస్తుంది. అది మారు మనసు. అదేంటండి? అది మారు మనసు. మిత్రులారా, ఇంకొక మాట చెప్తాడు ఇక్కడ. హృదయము లేదా మనస్సు అనేటువంటిది వైఖరి మారుతుంది. ఏం మారుతుందండి? ఇంకా అర్థం కావడం కోసం పరివర్తన అన్న, వైఖరి మారడం అనేది అంత సేమే, కానీ మనకు అర్థం కావడం కోసం నొక్కి చెప్పడమే. గమనించాలి, ఏం మారుతుందంట? అతని వైఖరి బాగోలేదంటాం. అంటే అతడు ప్రవర్తన, మాట్లాడే విధానం, అతని క్రియలు, చేసే పనులు, మాట్లాడే స్టైలు, ఇదంతా కూడా ఎలాగుంది? సరిగ్గా లేదు. సరిగ్గా అనేటువంటిది లేదు అని. కాబట్టి ఇక్కడ మారు మనసు అంటే వైఖరి మారడం, పాత వైఖరిని విడిచిపెట్టడం, ఒక క్రొత్త వైఖరిని ధరించుకోవడం. ఇంకో పాయింట్ కూడా చెప్పాడు. సరికొత్త మార్గాన్ని, సరికొత్త వైఖరిని, సరికొత్త విధానాన్ని ఏర్పాటు చేసుకోవడం లేదా ఎన్నుకోవడం. అంటే ఇప్పుడు వరకు చేసినప్పుడు మనకు బాగా చెప్పాలంటే, మనం నిన్న పగలు చెప్పుకున్నటువంటి వాక్యంలో బహు విగ్రహారాధన జీవితాన్ని కలిగినటువంటి అఖానాను స్త్రీ వైఖరిని మార్చుకుంది, మనసును మార్చుకుంది. ఏమిటండి? వైఖరిని మార్చుకుంది, సరికొత్త మార్గాన్ని ఎంపిక చేసుకుంది. ఆ ఎంపిక చేసుకున్న మార్గం క్రీస్తు. ఎంపిక చేసుకున్న మార్గం ఏంటండి? క్రీస్తు. క్రీస్తులా జీవించాలని, క్రీస్తులా నడవాలని, క్రీస్తులా ప్రవర్తించాలని, క్రీస్తులా జీవించాలని ఒక గొప్ప తీర్మానం, ఒక గొప్ప తీర్మానం. మన వాక్యాలు వింటాం కానీ తీర్మానాలు తీసుకోము. తీర్మానాలు తీసుకుంటే ఎక్కడ చేయాల్సి వస్తుందో,
తీర్మానాలు తీసుకుంటే ఎక్కడ తీయాల్సి వస్తుందో, ఎమోషనల్స్. వి డోంట్ టేక్ ఎనీ డెసిషన్స్. అదే ఒక డాక్టర్ గారు ఒక అంశం చెప్పాడు అనుకోండి, మనసులో తీర్మానం ఎలా చేయాలి డాక్టర్ గారు చెప్పినట్టు అనుకుంటాం. మరి దేవుడు చెప్పినప్పుడు మనం ఎందుకు అలా అనుకోవట్లేదు? పశ్చాత్తాపం లేకపోవడం. కారణం ఏంటంటే అది పశ్చాత్తాపం అనేది లేకపోవడమే. మారు మనసు అనేటువంటిది లేకపోవడం. మారు మనసు అనేటువంటిది లేకపోవడం. ఈ రోజున నువ్వు ఇలాగ జీవిస్తూ ఉంటే మిత్రమా, నీ గమ్యం నిత్య నరకాగ్ని అని చెప్పడంలో ఎలాంటి సంశయోక్తి లేదు. ఎలాంటి సంశయోక్తి లేదు మిత్రులారా. మరొక మాట చెప్పాడు, ఈ మారు మనసు అనేటువంటిది ఏం చేస్తుంది అనంటే ఒక నిబద్ధత. ఏం చేస్తుందండి? ఒక నిబద్ధత, ఒక తీర్మానం, ఒక క్రొత్త వైఖరిని అనుసరించడానికి ఒక తీర్మానాన్ని కలిగి ఉంటుంది. అనుసరించడానికి ఒక తీర్మానాన్ని కలిగి, మీకు అర్థం కావడం కోసం నయమాను ఎలీషా దగ్గరికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఎలీషా చెప్పాడు, యొర్దాను నదిలోకి వెళ్ళి స్నానం చేయమని, 7 సార్లు మునగమని. నేను మునగనన్నాడు, వెళ్ళిపోయాడు. ఎవడికి నష్టం? ఎలీషా, నయమానికే నష్టం. ఎలీషాగా నష్టమా? ఏమీ నష్టం లేదు. ఎవరో చెప్పారు మధ్యలో, మంచి పనే కదా చేయమంది, చేయడానికి మనకి ఇబ్బంది ఏంటి, పదండి వెళ్దాం అన్నాడు. సర్లే అని చెప్పేసి నయమాను వెళ్ళాడు. యొర్దాను నదిలో 7 సార్లు మునిగాడు. పసిపిల్ల దేహం వలె అతని దేహం అయ్యింది. పసిపిల్ల దేహం వల్ల అతని దేహము అయ్యింది. ఇప్పుడు ఏమంటాడు అంటే, నయమాను ఏమంటాడు అంటే, యెహోవాకు తప్ప, ఏమన్నాడండి? యెహోవాకు తప్ప వేరొకరికి నేను బలి, అది నిబద్ధత, అది తీర్మానం, అది మారు మనసు. అదేంటండి అది? మారు మనసు. చదవండి ఒకసారి ఆ మాట, మనం బాగుంటుంది. రాజుల గ్రంథము 5వ అధ్యాయమా, 2వ రాజుల, ఐ థింక్ 2వ రాజులు 5వ అధ్యాయం 17వ వచనం. అప్పుడు యెహోవాకు తప్ప, ఏమిటిది? యెహోవాకు తప్ప దహన బలి అయినను మరి ఏ బలినైనను ఇతరమైన దేవతలకు నేను అర్పించను. ఒక తీర్మానం కలిగింది తనలో. ఏం కలిగిందండి? తీర్మానం. అతనిలో ఒక తీర్మానం కలిగింది. అతనిలో ఒక డెసిషన్ తీసుకున్నాడు, ఒక నిర్ణయం తీసుకున్నాడు. అతని మనసు పరివర్తన చెందింది, అతని హృదయము మార్పు చెందింది, అతని హృదయంలో పరివర్తన కనబడుతుంది. తన వైఖరిని మార్చుకున్నాడు. అప్పటి వరకు బహుదేవత ఆరాధన జీవితాన్ని కలిగినటువంటి ఈ సిరియా దేశస్థుడు, సిరియా సైన్యాధిపతి తన వైఖరిని మార్చుకున్నాడు. తన ఒక నూతన మార్గాన్ని ఎంపిక చేసుకున్నాడు. తన ఒక నూతన మార్గాన్ని సెలెక్ట్ చేసుకున్నాడు. తన ఒక క్రొత్త వైఖరిని తను కలిగి ఉన్నాడు. ప్రభువు చెప్తాడు, ఎవడైనను క్రీస్తు యేసునందున్న ఎడల వాడు నూతన సృష్టి. ఏమంటండి అది? నూతన సృష్టి. సమస్తము క్రొత్తవాయిను, పాతవి గతించను, సమస్తం ఏమైపోయినాయి. మరి అది నీలో ఏమి కొత్తదైంది చెప్పండి? మీరు ఆలోచన చేయండి, ఏది క్రొత్తదైంది మీలో? క్రొత్తదైనటువంటి అంశం ఏంటి? ఏ విషయంలో నువ్వు క్రొత్తదనం కనపడింది నీలో? అమావాస్యను మానేయటంలో, లేకపోతే దాన్ని ఏమంటారు, ఇంక చాలా విషయాలు నా నోటికి రావట్లేదు కానీ, శకునాలు చూడడంలో, గురువారం ఎందుకులే అంటంలో, శుక్రవారం ఎందుకులే అనడంలో, లేకపోతే శనివారం ఎందుకులే అని అనడంలో, ఇవి ఏవి మారాయి నీలో? ఈ వైఖరి ఎక్కడ మారింది? ఈ విధానం ఎక్కడ మారింది? అది క్రీస్తు నెరిగినట, అది క్రీస్తు నువ్వు అర్థం చేసుకున్నట్లా, అవన్నీ కూడాను విగ్రహ సంబంధమైనటువంటి వైఖరులు. అవన్నీ కూడా విగ్రహ ఆరాధన సంబంధమైనటువంటి కట్టుబాట్లు. అవన్నీ కూడా
విగ్రహ సంబంధమైనటువంటి నడవడిక అదంతా కూడాను. ఇప్పటికీ నీకు తెలియకుండానే నువ్వెంతో విగ్రహారాధన చేస్తున్నావు. నువ్వెంతో విగ్రహారాధనను చేస్తూ ఉన్నావు. గమనించండి ప్రియమిత్రులారా, జ్ఞాపకం చేసుకుందాము, ఒకసారి ఆలోచన చేద్దాము. ఈరోజు మన మనసులో ఏమి పరివర్తన కలిగింది? మనలో వచ్చినటువంటి పరివర్తన ఏంటి మిత్రులారా? ఒకసారి గమనించాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:22-24 వచనాలు. 4:22-24 వచనాలు. ఎప్పుడిది? ఇందాక ఏం చెప్పాడు? అది మునుపు అన్నాడు కదా. ఇప్పుడు కూడా ఏమంటాడు? మునుపు అంటే ఇదివరకు యేసుక్రీస్తు తెలియక ముందు అప్పటి ప్రవర్తన, మోసకరమైన దురాశల వలన చెడిపోవు నీ ప్రాచీన స్వభావమును 3 అని పుట్నోట్ వేశాడు అక్కడ. ప్రాచీన పురుషుణ్ణి ఏం చేశారంట? వదులుకొని మీ చిత్తవృత్తి యందు ఏమవ్వాలంట? మారు మనసు అంటే ఏంటి? చిత్తవృత్తి నూతన పరచబడడం. చిత్తవృత్తి అంటే ఏంటి? చిత్తము అంటే ఏంటి? పని. నీ క్రియలలో మార్పు రావడం. ఏమిటది? క్రియలలో మార్పు చెందడం. ఈ ప్రాచీన స్వభావమును వదులుకొని ఈ పూర్వకాలంలో మునుపటి ప్రవర్తన విషయంలో, ఎప్పుడు ప్రవర్తన? అది మునుపటి ప్రవర్తన విషయం అయితే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును, దాన్ని వదులుకొని ప్రాచీన స్వభావాన్ని వదిలేసి ఇప్పుడేమవ్వాలి? బుద్ధి మారాలి. మారు మనసు అంటే ఆలోచన మారుతుంది, బుద్ధి మారుతుంది, స్వభావం మారుతుంది, ప్రవర్తన మారుతుంది. వీటిల్లో మార్పు కలుగు చేసేటువంటిదే పశ్చాత్తాపం, మారు మనసు. హల్లెలూయా. చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారే, నీతియు యథార్థమైన భక్తి గలవారే, దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. ఏ స్వభావం అది? క్రొత్తదనం. మరి ఇదేంటి సునీల్, మనసు ఇదివరకు ఇలా ఉండేవాడు కాదే, మారాడండి సునీల్ లాంటి స్వభావం కాదు, ఎలాంటి వ్యక్తిత్వం కాదే సునీల్ది, ఇప్పుడు ఎలా ఉండగలుగుతున్నాడు ఇలాగా? వ్యక్తిత్వం మారింది. ప్రజలకు ఆశ్చర్యం కలగాలి చూసినప్పుడు. ఇంకొక మాట చదవండి ఒకసారి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9-10 వచనాలు చదవండి. ఒకనితో ఒకడు ఏం చేయొద్దన్నాడు? ఇది పరివర్తన. ఇదేంటండి? పరివర్తన. ఒకరితో ఒకరు ఏం చేయకూడదంట? అబద్ధం. సీక్రెట్. లోపల ఒకటి పెడతాం, బయట కూడా చెప్తాం. అది పరివర్తనలో, అది మారు మనసు ఎలాగవుతుంది? కాబట్టి బాప్టిజం అనేటువంటిది నీ పరివర్తన, నీ మార్పుకి సంబంధం లేదు. బాప్టిజానికి నీ మార్పుకి సంబంధం అనేటువంటిది లేదు మిత్రులారు. గమనించాల్సినటువంటి విషయం. ఇక్కడ అంటాడు, ఒకరితో ఒకడు అబద్ధం ఆడుకుడి. ఎందుకు అబద్ధం ఆడొద్దు? ప్రాచీన స్వభావమును 3 పుట్టినోటేసాడు అక్కడ, చదువు మళ్ళీ. ప్రాచీన పురుషుణ్ణి దాని క్రియలతో కూడా మీరేం చేయాలంట? పరిత్యజించి. అంటే అర్థం ఏంటి? పరిత్యజించడం అంటే తోసేయడం. ఏం చేయడం? త్రోసేయడం. ఇంకా మాట చెప్పాలంటే తీసివేయడం. ప్రాచీన స్వభావాన్ని మనసులో నుంచి ఏం చేయాలి? తీసేయాలి, వదులుకోవాలి, తీసేయాలి. అది లేకుండా చేయాలి ప్రాచీన స్వభావం. ప్రాచీనంలో నువ్వు అబద్ధం ఆడావు, మునుపు అబద్ధం చెప్పేదాన్ని. నువ్వు చేసేది ఒకటైతే సీక్రెట్గా పెట్టుకొని ఏమీ లేదక్క, ఏమీ లేదు అని చెప్పేదానివి. కానీ ఇప్పుడు అలాగ ఉండకూడదు. ఇప్పుడు అలాగా ఉండకూడదు. నువ్వు లోపల ఒకటి బయట ఒకటి ఉండకూడదు. అదే దేవుని లేఖనం చెప్తా ఉంది మిత్రులారా. జ్ఞానము కలుగు నిమిత్తము. దేనికంట? దేనికి మార్పు చెందాలి? జ్ఞానము కలుగు నిమిత్తము. దేనికండి? జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న
నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. ఏ స్వభావం అంటే అది? నవీన స్వభావం. నవీనము అంటే క్రొత్త స్వభావాన్ని మనము ధరించుకోవాలి. పండక్కి క్రొత్త షర్ట్ వేసుకుంటాం, అలాగే మనసుని కూడా ఒక క్రొత్త మనసును నువ్వు ధరించుకోవాలి. క్రొత్త మనసును నువ్వు ధరించుకోవాలి. అది మార్పు, అది మార్పు. ఇంకొక నేను ఒక మాట జ్ఞాపకం చేస్తాను. 2 కొరింథీ 7, కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. సారీ 2 కొరింథీ 7వ అధ్యాయం 10వ వచనం. 7:10 ఏమిటండి అది? దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన, అది ఏమిటండి అది? దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగు చేస్తుంది. పశ్చాత్తాపం అంటే ఊరిని ఏడవడం కాదు. పశ్చాత్తాపం అంటే ఊరికినే బడబడ ముందు కొండ పెట్టుకొని కొండ నింపేయడం కాదు. అర్థమవుతుందండి? పశ్చాత్తాపం అనేటువంటిది ఎలా ఉంటుంది అని అంటే, అది దైవ చిత్తానుసారమైన దుఃఖం అయితే నీలో ఏం కలుగు చేస్తుందంట? మారు మనస్సును కలుగు చేస్తుందని లేఖనం చెప్తుంది. ఏం కలుగు చేస్తుందంట? రక్షణార్థమైనటువంటి మారు మనస్సును మీలో కలుగు చేస్తుంది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము మనలో మారు మనస్సును కలుగు చేస్తుందని లేఖనం చెబుతా ఉంది. పశ్చాత్తాపడండి. కొంతమంది ఏడుస్తూ ఉంటారు, అర్థం కాదు ఎందుకు ఏడుతున్నారు. పశ్చాత్తాపం పడి ఏడుతున్నారా, లేకపోతే మాలు పాస్టర్ గారు చెప్పారని ఊరిని ఏడుతున్నారా? అది తెలీదు. ఒకవేళ నువ్వు పశ్చాత్తాపం చెంది ఏడిస్తే అర్థమవుతుందండి, నీకు ఖచ్చితంగా రక్షణార్థమైన మారు మనసును దేవుడిస్తాడు. ఒకవేళ దేవుడు నీకు అలాంటివంటి మారు మనసు ఇస్తే అది దాక్కునేది కాదు, అది సంఘానికి తెలిసిపోద్ది, సమాజానికి తెలిసిద్ది, నీ సావుకుని కూడా తెలిసిద్ది, ఇంకా బాగా చెప్పాలంటే నీకు కూడా తెలుస్తుంది. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈ మార్పుని మనలో, ఈ నూతన స్వభావాన్ని మనలో కలుగు చేసేది పరిశుద్ధాత్ముడే. ఈ మార్పుని మనలో కలుగు చేసేది ఎవరండి? పరిశుద్ధాత్ముడే. అందుకనే యేసుక్రీస్తు దేవుడని తెలుసుకొని, ఆయన అర్థం చేసుకొని, ఆయన చనిపోయి తిరిగి లేచడని సత్యాన్ని అర్థం చేసుకొని ఆయనను విశ్వసించండి. అప్పుడు ఆయన నీకు పరిశుద్ధాత్మ వరమును ఇస్తాడు. ఆ పరిశుద్ధాత్ముడు నీలో మార్పును కలుగు చేస్తాడు. ఆ పరిశుద్ధాత్ముడు నీలో ఏం చేస్తాడండి? మారు మనసును కలుగు చేస్తాడు. ఈ పరిశుద్ధాత్ముడు నీలో పాపములను ఒప్పింపజేస్తాడు. ఈ పరిశుద్ధాత్ముడు నిన్ను సర్వసత్యములోనికి నడిపిస్తాడు. ఈ పరిశుద్ధాత్ముడు నీలో క్రీస్తుని గురించి నీకు జ్ఞాపకం చేసి పదే పదే నిన్ను పరిశుద్ధతలోనికి నిన్ను నడిపిస్తాడు. పరిశుద్ధాత్మ సహాయము లేకోకుండా మనము మారు మనసు అనేది పొందుకోవడం కూడా కష్టం. కాబట్టి నువ్వు నిజంగా యేసుక్రీస్తుని అంగీకరించావా? యేసుక్రీస్తుని నమ్మావా? ఒకవేళ నీ ప్రవర్తనలో పరివర్తన అనేటువంటిది కనబడకపోతే, నువ్వు ఇంకా పాపములోనే బ్రతుకుతూ ఉంటున్నావు. ఎన్ని రోజులు నీ పాపంలో బ్రతుకుతావు? నువ్వు అనుకుంటున్నావేమో ఐఎమ్ వెరీ హ్యాపీ అని. నువ్వు అనుకుంటున్నావేమో దేవుని మాటలు నీకు బోధిస్తున్నప్పుడు కూడా ఈ మాటలను నువ్వు లోకువగాను, నిర్లక్ష్యంగాను, లేకపోతే పెడచెవిని పెడుతూ ఉంటున్నావేమో దేవుని మాటలు. గమనించు ప్రియ మిత్రమా, ఇది నీకు మిక్కిలి అనుకూలమైనటువంటి సమయం నువ్వు రక్షణ పొందుకోవడానికి. యేసు క్రీస్తు నీ పాపములకు పరిహారం చెల్లించాడు. ఆయన చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. విశ్వసించు, నీ పాపము నుంచి విడుదల పొందు. విశ్వసించు, పరిశుద్ధాత్మను పొందుకో. పరిశుద్ధాత్ముడు నీలో మారు మనసును, పశ్చాత్తాపాన్ని కలుగు చేస్తాడు. నీ జీవితాన్ని సంతృప్తికరమైనటువంటి జీవితంగా చేస్తాడు. ఎటువంటి జీవితం అది? సంతృప్తికరమైనటువంటి జీవితం. అప్పుడు మీ ఆయన గురించి దిగులు పడాల్సిన అవసరం లేదు.
అప్పుడు మీ ఆయన గురించి దిగులు పడాల్సిన అవసరత లేదు. అప్పుడు నీ బిడ్డల విషయంలో దిగులు పడాల్సినటువంటి అవసరత లేదు. ఎందుకంటే దేవుడు నీకు ఇచ్చే సంతృప్తికరమైనటువంటి జీవితం చాలా ప్రాముఖ్యమైనటువంటిది. కనుక ఈ పశ్చాత్తాపము యొక్క ప్రాముఖ్యత ఏంటంటే మిత్రులారా, పశ్చాత్తాపం అనేటువంటిది మనలో పాపక్షమాపణ కలుగు చేస్తుంది. దేవునితో మనకున్నటువంటి సహవాసాన్ని పునరుద్ధానం చేస్తుంది. అంత మాత్రమే కాదు, ఈ మారు మనసు అనేటువంటిది మన ఆత్మీయ ఎదుగుదలకు ఉపయోగపడుతుంది. అంత మాత్రమే కాదు, వ్యక్తిగతంగా మనలో మార్పుని చేస్తుంది. వ్యక్తిగతంగా మనలో మార్పుని చేస్తుంది. నువ్వు మారుతావు, నీ వ్యక్తిత్వం మారుతుంది. ఈ పశ్చాత్తాపం అనేటువంటిది నీలో మార్పుని కలుగు చేస్తుంది మిత్రులారా. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని సంఘమా, నేను ఈ మాటలు ముగిస్తూ ఉంటున్నాను. ఒక్కసారి ఆలోచన చేయండి, మీరు ఒకసారి పరిశీలన చేయండి. మారు మనసును గురించి, రెపెంటెన్స్ను గురించి, పశ్చాత్తాపాన్ని గురించి యేసుక్రీస్తు బోధించాడు. పశ్చాత్తాపం అంటే మిత్రులారా, అపరాధ భావమును కలిగి ఉండడం, పాపమును ఒప్పుకోవడం, క్రొత్త వైఖరిని, ఒక క్రొత్త మార్గాన్ని ఎన్నుకోవడం. వాక్యంలో మనం చూసాం. తీతు చెప్పాడు మునుపు అనేటువంటి ప్రవర్తన గురించి. ఇదిగో ఎఫెసీ పత్రికలో చెప్పాడు మునుపు అనే ప్రవర్తన గురించి. కొలసీ పత్రికలో చెప్పాడు మునుపు అనే ప్రవర్తన గురించి. కాబట్టి మిత్రులరా, మరి ఇప్పుడు అనే ప్రవర్తన గురించి కూడా చెప్పారు. ఇప్పుడు నవీన స్వభావం మారాలి, నీతి, మంచితనం, యథార్థత వీటిని అనుసరించాలి. ఈ పశ్చాత్తాపము మనలో కలగాలి అనంటే, ఈ మార్పు మనలో కలగాలి అనంటే మిత్రులరా, మనం ఏం చేయాలండి? యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి మారు మనసును పొందాలి. ఇప్పుడు యేసుక్రీస్తుని విశ్వసించటం వలన ఆయన నీకు పరిశుద్ధాత్మను ఇస్తాడు. పరిశుద్ధాత్ముడు నీలో చేసే పని, కార్యం, దేవుడు నీలో చేసే అద్భుతం పశ్చాత్తాపం మారు మనసును ఆయన కలుగు చేస్తాడు. పరిశుద్ధాత్ముడు నీలో చేసే అద్భుతం ఏంటంటే నీ వైఖరిని మారుస్తాడు, నీ ప్రవర్తనలో పరివర్తన తెస్తాడు, నిన్ను సర్వ సత్యంలోనికి నడిపిస్తాడు. నీలో అపరాధం చేస్తే ఇది అపరాధం అని నిన్ను చెప్పి నిన్ను సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. పరిశుద్ధతలోనికి దేవుడు నిన్ను నడిపిస్తాడు మిత్రులారా. కాబట్టి అటు కృపను మీరు అందరూ పొందుకోవాలని నేను మనవి చేస్తూ ఉంటున్నాను. ఈ మాటలు ముగిస్తూ ఉంటున్నాను. ప్రార్థన చేసుకుందాము. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం.